హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మీరు బయట కూడా ఎక్కడ తాగని రెసిపీ, ఎవ్వరూ చెప్పని రెసిపీ నేను ఈరోజు మీకు షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే కస్టర్డ్తోని పన్నీర్తోని బాదం మిల్క్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసమని ఒక బౌల్లో 1/2 లీటర్ మిల్క్ని స్టవ్ పై కాగబెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాం. 1/2 లీటర్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది. తర్వాత వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా లంప్స్ లేకుంటూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 లేదా 12 బాదం పప్పులు తీసుకొని చాపర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పన్నీర్ తీసుకొని ఆ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఒక పావు కప్పు దాకా లేదా అరకప్పు దాకా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పాలు చూద్దాం. ఇక్కడ పాలు చూడండి, చక్కగా ఒక పొంగు వచ్చాయి. తర్వాత గరిటెతోని మనం ఒకసారి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అది వేస్తూ వెంటనే కలుపుకోవాలి, లేదంటే లోపల ఉండలు కట్టేస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక 1/2 కప్పు దాకా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఆ పాలు అనేది చిక్కబడే వరకు మరగబెట్టుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు 1/2 లీటర్ మిల్క్కి నేను ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకున్నాను. షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కావాలంటే 1.5 కప్ కూడా షుగర్ తీసుకోవచ్చు. తర్వాత పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఈ మిల్క్ అనేది చల్లారాక 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం పన్నీర్ వేస్తున్నాం కాబట్టి చాలా యమ్మీగా ఉంటుంది. ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నేను పక్కా కొలతలతోని ట్రై చేయండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. అంతేనండి, ఈ రుచికరమైన కస్టర్డ్ పన్నీర్ బాదం మిల్క్ రెడీ. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.